హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. మన యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. నేను లైఫ్ స్టైల్, కుకింగ్, అబ్రాడ్ లైఫ్ గురించి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. ఇవాళ మనం వ్లాగ్ ఏంటంటే కెనడాలో ఇయర్ పియర్సింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. ఈరోజు మా పాపకి ఇయర్ పియర్సింగ్ చేయించడానికి వెళ్తున్నాం. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ మాకు క్లైమేట్ చాలా కోల్డ్గా ఉంది. పీక్ వింటర్ కాబట్టి -20 to -30 మధ్యన ఉంటాయి టెంపరేచర్స్. నేను పాపకి వైడ్ నెక్ ఉన్న టీషర్ట్ వేస్తున్నాను. సో తనకి ఏంటంటే వేసినా తీసినా చెవుకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా, తగలకుండా ఉంటుంది, రప్చర్ అవ్వకుండా. సో అందుకని వైడ్గా ఉన్న టీషర్ట్ అయితే బెటర్ అనిపించింది. ఇక రెడీ అయ్యి మేము మాల్కి బయలుదేరుతాం. ఇయర్ పియర్సింగ్ కోసం మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లొవీసా, క్లారిస్ లాంటి స్టోర్స్. కానీ మేము లొవీసాకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే అది మాల్లో ఉంది. బయట చాలా కోల్డ్గా ఉంది కాబట్టి మాల్ బెటర్, కిడ్స్ కూడా ఉన్నారు, ఇబ్బంది పడకుండా ఉంటారని ఇంకా మేము మాల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు మాల్. సో ఇంకా మాల్కి వచ్చాం. పియర్సింగ్ అయిన తర్వాత మాల్లో కొంచెం షాపింగ్ చేసేసి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరొచ్చని. చాలామంది బేబీస్కి 1 year లోపే ఇయర్ పియర్సింగ్ చేయిస్తారు. కానీ మేము అప్పుడు జర్మనీలో ఉన్నాం. అక్కడ అడిగితే కొన్ని స్టోర్స్లో 9 years తర్వాత మాత్రమే చేస్తామన్నారు. ఇంకొన్నిటిలో 14 years తర్వాతే చెప్పారు. సో ఇంకా అప్పుడు చేయించలేకపోయాం. ఇంకా ఆ తర్వాత ఇండియా కూడా వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు బర్త్డే అయిన తర్వాత ఇప్పుడు చేయించాలని డిసైడ్ అయ్యాం. మా హస్బెండ్ అయితే అప్పుడే వద్దు అంటున్నారు. ఇంకా పాప ఏడుస్తుందేమో అని టెన్షన్. అయితే ఎంత త్వరగా చేస్తే అంత బెటర్ అనిపిస్తుంది. ఆడపిల్ల కదా, జ్యువెలరీ అంతా వేసుకుంటే క్యూట్గా ఉంటుంది. అండ్ స్మాల్ ఏజ్లో చేస్తే హీల్ త్వరగా అవుతుంది అని అనిపించి ఇంకే వాళ్ళు చేద్దామని వచ్చాం. So finally we are here for ear piercing. లాస్ట్ టైం మేము మాల్కి వచ్చినప్పుడు అడిగాను అపాయింట్మెంట్ కావాలా అని. వీళ్ళు అన్నారు వాకిన్ రావచ్చు, వీ డూ ఇట్ డైరెక్ట్లీ అన్నారు. అండ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడిగాను. పియర్సింగ్ గన్ షాట్తో చేస్తారా లేకపోతే నార్మల్గా మనకి ఇండియాలో చేస్తారు కదా తీగలు పెట్టి అలా చేస్తారా అని. వాళ్ళు చెప్పారు ఓన్లీ గన్ షాట్స్. కిడ్స్కి 2 years ఒకేసారి చేస్తారంట. అడల్ట్స్కి మాత్రం 1 year అయిన తర్వాత ఇంకో ఇయర్ చేస్తారంట. నేను అడిగాను గోల్డ్ ఇయర్ రింగ్స్ నేను తెచ్చుకోవచ్చా, దాంతో చేస్తారా అని అడిగా. వాళ్ళు చెప్పారు లేదు, గన్ షాట్కి సపరేట్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అని చూపిస్తున్నారు. వాటిలోంచి సెలెక్ట్ చేసుకోమన్నారు. అండ్ అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. $45 నుంచి స్టార్ట్ అవుతాయి. ఏంటి డిఫరెన్స్ అంటే డిఫరెంట్ మెటల్స్ అంట, లైక్ టైటానియం, స్టెయిన్లెస్ స్టీల్, 14 karat గోల్డ్. మాకు ఇచ్చిన ఇయర్ రింగ్స్లోంచే సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను అడిగా 22 carats గోల్డ్ది ఉన్నాయా అని అడిగా. వాళ్ళు లేదు, ఓన్లీ 14 carats అని చెప్పారు. సో వాటిలోనే సెలెక్ట్ చేసుకున్నాం 14 caratsది. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మమ్మల్ని ఒక ఫామ్ ఫిల్ చేయమన్నారు, ఎయిదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అది మా హస్బెండ్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. అది వ్యాలిడేట్ చేసిన తర్వాతే ఇయర్ పియర్సింగ్ చేస్తారు. అండ్ గన్ షాట్ ఇయర్ రింగ్స్కి ఏంటంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎండ్లో చాలా పాయింటింగ్గా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే 14 carats అంటే నాకు కొంచెం భయం ఉంది. చిన్నప్పుడు నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. సో అందుకనే నాకు అదేమన్నా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందా పాపకి అని క్వశ్చన్స్ అడుగుతున్నా వాళ్ళని. యాక్చువల్గా స్కూల్లో హ్యాంగింగ్స్ అలో చేయరు. సో స్టడ్సే పెట్టుకోవాలి. అప్పుడు మా మమ్మీ ఒక స్మాల్ స్టడ్స్ తీసుకున్నారు. అవి పెట్టుకున్నాక స్మాల్గా ఉండడం వల్ల నా ఇయర్ లోపలికి వెళ్ళిపోయి ఇయర్ రింగ్ కనిపించకుండా అయిపోయింది. అండ్ ఇన్ఫెక్షన్ కూడా అయింది. సో ఆ ఇన్ఫెక్షన్ క్లీన్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు స్మాల్ సర్జరీ చేయాలి, లైక్ కట్ చేసి ఇయర్ రింగ్ ఓపెన్ తీస్తాము బయటికి. అండ్ కట్ చేసి క్లీన్ చేశారు డాక్టరు. ఆ తర్వాత ఇక్కడ నాకు ఇయర్ రింగ్స్ లేవు కొన్ని సమ్ ఇయర్స్ హీల్ అయ్యేదాకా. అది హీల్ అయిన తర్వాత అరౌండ్ 10-11 yearsకి సెకండ్ టైం మళ్ళీ పియర్సింగ్ చేయించుకున్నా. సో అప్పుడు పెయిన్ ఉండిపోయి నాకు భయం ఉంది. అందుకనే ఆ భయంతో ఇప్పుడు మా పాపకి ఇయర్ పియర్సింగ్ చేయించాలన్నా చాలా ఆలోచిస్తున్నాము.
మేము ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మాకొక సజెషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఒక స్ప్రే ఉందంట. ఆ స్ప్రేని యూజ్ చేస్తే త్వరగా హీల్ అవుతది అని చెప్పారు. అది బయట కొనుక్కుంటే మోర్ దాన్ $20 అంట. వాళ్ళ దగ్గర కొనుక్కుంటే $20 వస్తుంది. మేము ఆఫర్‌లో ఇస్తున్నాము అని చెప్పారు. మేము మళ్ళీ సెపరేట్‌గా కొనడం ఎందుకు, అక్కడే కొనుక్కుంటే బెటర్ కదా అని అక్కడే తీసేసుకున్నాం. టోటల్ బిల్ ఇయర్ రింగ్స్ ప్లస్ స్ప్రే కలిపి $140 అయింది. సో వాళ్ళు బిల్లింగ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా పాప చేయించుకుంటుందని పాపకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏదో పౌచ్. బిల్లింగ్ అయిన తర్వాత ఇయర్ పియర్సింగ్ స్టేషన్ దగ్గర కూర్చోమన్నారు. వాళ్ళు వస్తామన్నారు గన్ షాట్ తీసుకొని. ఇయర్ పియర్సింగ్ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నారు. వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని యాంటీసెప్టిక్ లోషన్తో క్లీన్ చేసి పెన్తో మార్క్ చేసి ఓకేనా అని అన్న తర్వాత అప్పుడు పియర్సింగ్ స్టార్ట్ చేశారు. మా పాప ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారా అని. సైలెంట్‌గా కూర్చొని జస్ట్ చూస్తుంది. ఒక్కోసారి అనిపిస్తది ఇండియాలో ఉంటే ఇది కూడా ఒక పెద్ద పండగలా ఉంటది కదా అని. పాపం ఇయర్ పియర్సింగ్ చేయించిన తర్వాత ఏడ్చింది. ఆ తర్వాత ఇంక నేను దగ్గరగా తీసుకొని ఊరుకోబెట్టా. అది ఇది చెప్పి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పిన తర్వాత కొంచెం డీవియేట్ అయ్యి ఇంక ఏడవడం మానేసింది. ఇంకా ఇయర్ పియర్సింగ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారనమాట ఎలాగ క్లీన్ చేసుకోవాలి ఇయర్ డైలీ వెట్నెస్ లేకుండా. ఆ స్ప్రే యూజ్ ఎలా చేయాలి అని చెప్తున్నారు. ఆ స్ప్రే అట్లీస్ట్ 2 టైమ్స్ వాడమన్నారు. 3 టైమ్స్ అయితే బెటర్, బట్ 2 టైమ్స్ వాడమన్నారు. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. You like it? Do you like it? You like it? Yes? మా పాప ఇయర్ రింగ్స్ చూసుకొని ఐ లైక్ ఇట్, బాగున్నాయి, నైస్ అని చెప్తుందని. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళాం. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కొంచెం టైం ఉంది. మా బాబు ఏదో షాపింగ్ కావాలి అని అంటే ఇంకా వాళ్ళ డాడీ బాబుకి షాపింగ్కి తీసుకెళ్లారు. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేస్తున్నాను. ఇది మా ఎక్స్పీరియన్స్. మీలో ఎవరికైనా 10 to 20% అయినా యూస్ఫుల్ అవుతుంది మా ఎక్స్పీరియన్స్ అని షేర్ చేసిన. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏం చెప్పారు అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.